కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది 2-3 నెలల్లో అని చెప్తున్నారు. కేసీఆర్ గనక అరెస్ట్ అయితే బీఆర్ఎస్‌లో నాయకత్వ లోపం వచ్చి వాళ్ళల్లో ఒక క్రైసిస్ అనేది ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఇబ్బందికరంగానే ఉంటది బీఆర్ఎస్. ఏమైతది అనేది ఇప్పటికిప్పుడు ఎవరు అప్పుడు కేసీఆర్ తర్వాత ఎవరు ఆ ఆ పార్టీకి ప్రధానమైన సింబలే కేసీఆర్ కదా. ఆ సింబల్ గా ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు ఆ పార్టీని తర్వాత ఎవరు నడపాలనే ప్రశ్న తలెత్తుతుంది. ఆ విషయంలో అంతర్గతంగా విభేదాలు కూడా చూపుతాయి. ఇవన్నీ కూడా ఇబ్బందులు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటది కదా ఖచ్చితంగా. కేసీఆర్ ఉన్నప్పుడు 3వ స్థానమైనా 4వ స్థానమైనా అని సరిపెట్టుకుంటాడు. ఎందుకంటే ముఖ్య నాయకుడితో తనకున్న హరీష్ రావు ముఖ్య నాయకుడిగాతో ఉన్నటువంటి అనుబంధాల రీత్యా. కానీ ప్రతిసారి అట్లా ఉంటాడని గ్యారంటీ ఏం లేదు. కేసీఆర్ లేడు, ఆ స్థానంలో ఎవరు ఉండాలనే ప్రశ్న వచ్చినప్పుడు తప్పనిసరిగా మొదటి స్థానంలో ఉండాలని కూడా ఆయన కోరుకుంటాడు. హరీష్ రావు కోరుకుంటారు. కాబట్టి ఒక సమస్య తలెత్తుతుంది. ఇదేమి కొత్తగా మనం అందరం ఏదో కొత్తగా స్టార్ట్ అయిందని కాదు. ఆ పార్టీలో ముందు నుంచి ఉన్నది. ఆయన మంత్రివర్గంలో కొంతకాలం తీసుకోలేదు, బయట ఉంచారు. ఇది వాస్తవం. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన వాస్తవాలే. దానివల్ల కేసీఆర్లో అసంతృప్తి ఉందని, అదేవిధంగా పదే పదే కేసీఆర్ వారసుడు కేటీఆర్ అని ప్రకటించటం ఇది కూడా కొంత అసంతృప్తికి గురి చేసింది. ఒక వారసుడిగా తన ఆధిపత్యం నిలబెట్టుకోవటానికి హరీష్ రావు గారిని పక్కకు నెట్టిన విషయం కూడా ఒక వాస్తవం. ఇవన్నింటి నేపథ్యంలో తప్పనిసరిగా తనను తాను కాపాడుకోవటానికి అయినా కానీ హరీష్ రావు ఒక అడుగు ముందుకు వేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి ఎట్లా పరిష్కరించుకుంటారు అంటే ఆ పార్టీలో దానికి సంబంధించినటువంటి ఒక ప్రజాస్వామికమైన పద్ధతులు ఏవీ లేవు. ఇవన్నీ ఘర్షణకు దారి తీయటమే తప్పగాని పరిష్కరించుకోవటం సాధ్యమవుతుందని అయితే నేను అనుకోవటం లేదు. ఆ నిర్మాణం అట్లా తయారైపోయి ఒకరిద్దరు వ్యక్తులు నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి చీలవచ్చు, ఏమైనా కావచ్చు. నాయకత్వానికి ఉన్నటువంటి ఘర్షణలో మిగతా వాళ్ళు ఎందుకులే అనుకుంటే బీఆర్ఎస్ లో కనుక మనం చూసామంటే ఇప్పుడు హరీష్ రావు వైపు ఎక్కువగా సపోర్టర్స్ ఉన్నట్టు మీకు కనిపిస్తుందా? కేటీఆర్ వైపు ఉంటారా? కేసీఆర్ తర్వాత ఎప్పటికైనా హరీష్ రావు కొంచెం ముందు నుంచి ఉన్నాడు కాబట్టి ఆయనతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే చాలా మందికి చాలా బలంగా ఉన్నాయి. కొత్తగా యంగ్ లీడర్లు వచ్చినటువంటి వాళ్ళు కొంత కేటీ రామారావుతో ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళకు పార్టీ మీద ఉన్న పట్టు ఎంత అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైన విషయమే. కాబట్టి కేటీ రామారావు వీకు, హరీష్ రావే బలవంతుడు అని అనను. కానీ కేటీ రామారావుకున్న సంబంధ బాంధవ్యాల కంటే ముందు నుంచి కూడా హరీష్ రావు గారు పార్టీలో ఒక నెట్వర్క్ అయితే ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు. కేసీఆర్తో తనకున్న అనుబంధం రీత్యా ఆ పార్టీలో తన కేడర్ను తాను నిలబెట్టుకోవటానికి తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ వాస్తవాలు. దీంట్లో తనకు ఆ పార్టీ మీద పట్టు కనుక తొలగిపోతే ఎక్కువ నష్టాన్ని వాళ్ళ హరీష్ రావు గారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ పట్టును కాపాడుకోక తప్పదు. ఇవన్నీ అవసరాలు, రాజకీయ అవసరాలు, రాజకీయ పరిస్థితి నుంచి వచ్చినటువంటి అవసరాలు. 2-3 నెలల తర్వాత కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే అప్పుడు వలసలు బాగా పెరుగుతాయా? ఇంకా కష్టం కదా. అప్పుడు ఆ పార్టీ నడవటం ఇంకా కష్టం కదా, చాలా కష్టమవుతుంది. ఆ పార్టీ నిలదొక్కోవటం చాలా కష్టమవుతుంది. ఇది మనము చాలా ఏళ్ళుగా ఈ పరిణామాలను చూస్తే అర్థమయ్యేటువంటి వాస్తవాలు. ఏదో నాకు ఎవరో చెవులో చెప్పిన విషయాలు కావివి. నేను ఆ పద్ధతుల్లో సమాచారం తెలుసుకునే ప్రయత్నం చెయ్యను. ఉన్న పరిణామాలు పేపర్లో వచ్చినవి, వాళ్ళు చాలా స్పష్టంగా చేసిన ప్రకటనల ద్వారా బయటకు వచ్చిన వాస్తవాలు, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయాలు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మిమ్మల్ని మంత్రి చేసుకోవాలి, తన క్యాబినెట్లో చేర్చుకోవాలని చెప్పి ఆయన కోరుకున్నారు. కానీ అది చేతికి అందింది నోటుకు అందకుండా పోయింది కోదండరామ్ గారికి అని చెప్పి అంటున్నారు. మీకు అది అనుకూలమైన పరిస్థితులు వస్తాయని చెప్పి మీరు అనుకుంటున్నారా? దాన్ని ఇచ్చిన మాటను పూర్తి చేయాలనే పట్టుదలతోని పార్టీ ఉంది, ప్రభుత్వము ఉంది. కాబట్టి ఏదో ఒక రోజు అవి పూర్తి అవుతాయనే నేను ఖచ్చితంగా ఖచ్చితమైన అభిప్రాయంతోనే ఉన్నా. కోదండరామ్ అనే నేను అని చెప్పి మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు మంత్రిగా అనుకోవచ్చా? ప్రమాణ స్వీకారం అని నేను అన్నాను, కానీ ఎమ్మెల్సీ విషయం నేను ఖచ్చితంగా వాళ్ళు హామీ ఇచ్చిండ్రు. దానిపైన ప్రక్రియ కొంత దూరం నడిచింది. ఆ విషయంలో నేను ఖచ్చితంగా ఇది హామీ ఇస్తారని
నేను అంటే అనుకుంటాను. వేరే ఆల్టర్నేటివ్ కూడా ఉందా మీకు ఒకవేళ ఇది కుదరపోతే? అవసరం లేదేమో ఆలోచించటం ఇప్పుడే అని అనుకుంటాను. ఎప్పటి లోపలే అవుతుంది? మీరు ఎమ్మెల్సీగా అవ్వాలని మీ కోరిక ఎప్పటి లోపల తీరుతుంది అనుకుంటున్నారు? నా కోరిక కాదు, అది ఒక ప్రతిపాదన వచ్చింది. ఓకే మేము కూడా భాగస్వామ్యం ఉండాలి, ఓకే. లేకపోతే అదే సరే, మనం ఏం వాళ్ళు చేయలేము. చేసిన ప్రతిపాదన ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనుకుంటున్నారు? తెలియదు మరి, ఈ నెల 2 నెలల్లో పూర్తవుతుందేమో అని చెప్పి నేను అనుకుంటాను. ఓకే. అంటే మంత్రి పదవిలో చేరే అవకాశం ఉందా మీరు ఒకవేళ ఎమ్మెల్సీ అయిన తర్వాత? ఆ విషయం మీద నాకు రూఢీగా తెలియనప్పుడు నేను మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ కోదండరాం. థ్యాంక్స్. ఇది ఈ రోజు పాయింట్ బ్లాంక్. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పాయింట్ బ్లాంక్ టీవీ.